తమిళ స్టార్ హీరో 'విశాల్' గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 20 ఏళ్లకి పైగా విశాల్ పరిశ్రమలో యాక్టివ్‌గా ఉన్నారు. ఇప్పటికే విశాల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇక విశాల్ సినిమాల విషయం పక్కన పెడితే, ఆయన పెళ్లి చేసుకోకుండా ఇప్పటివరకు బ్యాచిలర్‌గానే ఉండడం సర్వత్రా సందేహాల్ని కలిగించింది. ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకుంటారనే అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఎప్పటినుంచో విశాల్ తన పెళ్లి గురించి ఊరిస్తూ వస్తున్నారు. అప్పుడు, ఇప్పుడు అంటూ వాయిదాలు వేసుకుంటూ వచ్చారు. దీంతో తమిళ్‌లో విశాల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా మిగిలిపోయారు. ఇక ఆయన పెళ్లి చేసుకుంటారో లేదో అనే సమయంలో తాజాగా షాక్ ఇచ్చారు. ఆగస్టు 29న విశాల్ పుట్టినరోజు కావడంతో తన పెళ్లిపై శుభవార్తని అందించారు. అందరూ ఆశించినట్టుగానే విశాల్ పెళ్లి గురించి వార్త అందింది. తాను ఇంటివాడు కాబోతున్నట్టు తాజాగా ప్రకటించడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక తమిళ నటుడు విశాల్ తమిళ నటి సాయి ధన్షికతో నిశ్చితార్థం చేసుకున్నట్టు ఆగస్టు 29న వెల్లడించారు. తన 48వ పుట్టినరోజు సందర్భంగా తమ ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించిన ఫోటోల్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అయితే వీరిద్దరి మధ్య 15 ఏళ్లకి పైగా పరిచయం, క్లోజ్ రిలేషన్ కొనసాగుతూ వచ్చిందని తమిళ సినీ ప్రముఖులు తెలుపుతున్నారు. ఇక రీసెంట్‌గా ఒక ప్రైవేట్ వేడుకలో వీరిద్దరూ ఒకటయ్యారు. మొత్తానికి వీరి ఎంగేజ్‌మెంట్ జరగడంతో వారి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో హీరో విశాల్ కంటే కాబోయే భార్య హీరోయిన్ సాయి ధన్షిక వయసు ఎంతో చిన్నదనే అంశం ఆసక్తికరంగా మారింది. అయితే విశాల్ 1977 ఆగస్టు 29న చెన్నైలో జన్మించారు. ప్రస్తుతం ఆయనకి 48 ఏళ్లు అవ్వడం విశేషం. ఇక సాయి ధన్షిక తమిళనాడులోనే 1989 నవంబర్ 20న జన్మించారు. ప్రస్తుతం ఆమెకు 35 ఏళ్లు కావడం విశేషం. దీంతో వీరిద్దరి మధ్య 13 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉండడంతో అంతా షాక్ అవుతున్నారు. మరి ఇంత గ్యాపా అంటున్నారు. ఏదేమైనా తమ అభిమాన హీరో పెళ్లి చేసుకోవడంతో సంతోషిస్తున్నారు అభిమానులు. ఇక సాయి ధన్షిక తమిళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా మంచి గుర్తింపు దక్కించుకున్నారు. 2006 నుంచి నటిగా ఇండస్ట్రీలో యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. ఆమె తమిళ చిత్రం 'తిరుడి'తో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమయ్యారు. 'పెరన్మై' ఇంకా 'పరదేశి' చిత్రాలతో మంచి ప్రశంసలు అందుకున్నారు. ఇక రజనీకాంత్ ఫిల్మ్ 'కబాలీ'లో కీలక పాత్ర పోషించి దక్షిణాది చిత్రాల్లో క్రేజ్ దక్కించుకున్నారు. ఇప్పటివరకు 23 చిత్రాల్లో నటించారు సాయి ధన్షిక.